మనకు సామెత ఉంది, పూర్తి తెలివికల వాడితో మాట్లాడవచ్చు, ఏమి తెలివిలేనితో మాట్లాడవచ్చు. ఇటు తెలివిలేని ఉంటాడు కదా, మధ్యవర్తిగా ఉంటాడు వాడు. అటు తెలివి ఉన్నట్టు కాదు, ఇటు లేనట్టు కాదు. వాడితో మాట్లాడడం మహా కష్టం, వాడికి ఏది అర్థం కాదు. అలాంటి వ్యక్తి అని మంత్రి అభివర్ణించాడు. కాగా సభను తప్పుదోవ పట్టించారన్న ఆరోపణలపై రాహుల్ గాంధీపై ప్రివిలేజ్ నోటీసులు ఇస్తామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించింది. ఇట్లున్నది సంగతి. ప్రతిపక్ష నాయకుడు, అనువంశికంగా వస్తున్నటువంటి అధికారాలు ప్రజలు ఎట్లయినా వాళ్ళ చేతులు ఆయుధం ఉంది కాబట్టి కూర్చునే పెట్టిండ్రు 15 ఏళ్ల నుంచి. ఇప్పటికైనా కనీసం ఒక మాట మాట్లాడాలంటే, ఒక ఫోన్లో ఎవరితోటైనా మాట్లాడాలంటే 10 నిమిషాలు మనం ప్రిపేర్ అవుతాం ఏం మాట్లాడాలి. ఒక పార్లమెంటు ఈ దేశానికే దిక్సూచి లాంటిది. అక్కడ ఏదైనా మాట్లాడితే దానికి అర్థం, పరమార్థం, నిజం ఇవన్నీ ఉండాలి కదా. ఏది లేకుండా అనవసరంగా ఈ మధ్య ఏమవుతుందంటే పార్లమెంటు నడుస్తలేదు. కొన్ని కోట్ల రూపాయలు మనకు నష్టం, మన పైసా మన ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. కోట్లాది రూపాయలు సభ నడవకుండా జరుగుతుంది.